త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు. పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, కొంతకాలంగా పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ తర్వాత ఖాళీ అవుతున్న భర్తీలనే భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్క్, గోకుల్చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకటేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దపదపాలుగా నియామకం కొనసాగుతూ ఉంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ ప్రస్తుతం వాయిదా పడుతూ వస్తుండగా, కొత్తగా మంజూరైన పోస్టులు చివరి దఫాగా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంలో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియల్లో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతూ ఉండగా, ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశము ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణ మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలనే ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖలో అతి త్వరలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.